ఏంటమ్మాది? ఇది సింధూర రాసినట్టే ఉంది. సింధూర రాసిందా? సింధూర రాసిందా? ఏంటో చదువమ్మా. కొన్ని పరిస్థితులు ఎప్పటికీ మారవు అనుకున్నాను. కొంతమంది మనుషుల్లో ఎప్పటికీ మార్పు రాదు అనుకున్నాను. కాని నేను ఊహించింది తప్పు అని రుజువైంది. నా వాళ్ళు అనుకున్న వాళ్లే నన్ను అవమానించారు. ముఖ్యంగా అత్తమ్మే నాకు అన్నీ అనుకున్నా. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. దయచేసి నాకోసం వెతకడానికి ప్రయత్నించకండి. నన్ను మళ్లీ ఇంటికి తిరిగి తీసుకొద్దామనే ఆలోచన కూడా పెట్టుకోకండి. అమ్మయ్య, ఇంటి దూలానికి వేలాడి గబ్బిలాలా ఎన్నాళ్లు వేలాడిన సింధూర ఆఖరికి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆవిడిగా రెక్కలు కట్టుకుని బాగా ఎగిరిపోయిందే. కాని వీళ్ళు పోతీ పోనీలే, పీడ విరగడైందిలే అనుకోరు కదా. చూద్దాం ఏమవుతుందో. సింధూర ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే నేను నమ్మలేకపోతున్నానండి. నమ్మలేకపోతున్నావా? నీ మీద ప్రాణాలు పెట్టుకున్న అమ్మాయికి తల్లి ఎక్కువ, భార్య తక్కువ అన్నట్టు చేసి మీ అమ్మకంటే నువ్వే తనని ఎక్కువ. పొద్దు పొడిసేలోపే అమ్మాయి గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారనుకోలేదు. అనుకోవాలరా. ఒక మనిషి ఎలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో తెలిసినప్పుడు ఆ మనిషి తీసుకునే నిర్ణయాలు కూడా ఎలా ఉంటాయో మనం అంచనా వేయగలగాలి. చంచలమ్మా, చంటి, సింధూరకి గాని ఏమైనా అయితే దానికి కారణం మీరే అవుతారు. బావుగారు, మనలో మనమేలా చర్చించుకుంటే అవతల పరిస్థితులు చేజారిపోతాయి. ముందు సింధూరును వెతికే పని గురించి ఆలోచిద్దాం. ఈయనొకడో ఏసకాలంలో వేసిన సలిమంట ఆరిపోతుందంటే అందులో ఆముదం వేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఛీ! చక్రం, బండిది. ఏమండి, నేను కూడా మీతో పట్టుస్తాను.